ఏఐ టూల్స్ చాలాసార్లు విషయాల్ని బాగా వివరిస్తాయి, కానీ ఒక్కోసారి పచ్చి అబద్ధాలు చెబుతాయి. అంత తెలివైన టూల్ అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? సింపుల్గా ఓ టెక్నికల్ పదం చెబుతాం, అదే హాలుసినేషన్స్. అయితే హాలుసినేషన్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మానసికమైన భ్రమలంటూ జస్ట్ ట్రాన్స్లేట్ చేసేస్తే సరిపోదు. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలియాలి. మనకెందుకు అనకండి, ఇప్పుడు మనం క్రమంగా ఏఐ చాట్ బాట్స్ మీదే డిపెండ్ అయిపోతున్నాం. ఈ టైంలో అసలు హాలుసినేషన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏఐ ఎక్కడ తప్పులు చేస్తుందో తెలిస్తే అది చెప్పే అబద్ధాల ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. మరి అసలు ఏఐ చాట్ బాట్స్ ఎలా పనిచేస్తాయో, ఎలా భ్రమపడతాయో ఆ బేసిక్స్ కొంచెం తెలుసుకుందామా? మనిషిలాగే ఏఐ చాటుబాటికి కూడా మానసిక భ్రమలుంటాయి. అందుకే ఒక్కోసారి లేనివి ఉన్నట్లు ఊహించుకుంటుంది. ఇది ఇంట్రెస్టింగ్ విషయమే కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. ఎందుకంటే ఏఐ భ్రమంలో ఉండి చెప్పిన విషయాన్ని మనం నిజం అనుకుంటే మనం భ్రమంలో పడిపోతాం. అందుకే హెలూసినేషన్ అనే ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏఐ చాట్ బాట్స్ గురించి తెలియని చాలామంది ఏమనుకుంటారంటే అది ఒక మాట్లాడే సెర్చ్ ఇంజిన్ అని. మనం ఒక ప్రశ్న అడగగానే ఏఐ తన డేటాబేస్లోకి వెళ్ళి సమాచారాన్ని వెతికి తెచ్చిస్తుంది అనుకుంటారు. కానీ నిజానికి జరిగేది అది కాదు. ఏఐ చాట్ బాట్ అంటే గూగుల్ కాదు, అది సెర్చ్ మీద ఆధారపడదు. అవసరమై సెర్చ్ చేసినా ఫైనల్గా కొంత సొంత పైత్యాన్ని మిక్స్ చేస్తుంది. ఫైనల్గా అదో గెస్సింగ్ మాస్టర్ అని చెప్పొచ్చు. చాట్ బాట్ దగ్గర ఫ్యాక్ట్స్ అనే పర్ఫెక్ట్ లిస్ట్ ఏది ఉండదు. దాని ట్రైనింగ్ మోడల్లో కేవలం పదాల మధ్య సంబంధాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏఐ చాట్ బాట్ ప్రతిసారి ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చే పదం ఏంటి అని గెస్ చేస్తుంది. ఉదాహరణకి భారతదేశ రాజధాని అని మీరు అడిగారనుకోండి, చాట్ బాట్ లెక్కల ప్రకారం తర్వాతి పదం న్యూఢిల్లీ రావడానికి 99% ఛాన్స్ ఉంది కాబట్టి న్యూఢిల్లీ అంటూ ఇస్తుంది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ సొంత కవిత్వం ఎప్పుడు రాస్తుంది, సమస్య ఎప్పుడు వస్తుంది, దాని దగ్గర సరైన సమాచారం లేనప్పుడు వస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తాడు? పేపర్ ఖాళీగా ఇవ్వడు కదా, ఏదో ఒకటి సొంతంగా కల్పిస్తూ చూడ్డానికి అదేదో కరెక్ట్ ఆన్సర్ అనిపించేలా రాసిస్తాడు. ఏఐ కూడా సరిగ్గా ఇదే పని చేస్తుంది. మీరు ఒక సాధారణమైన ఏఐ చాట్ బాట్ని ట్విస్ట్ చేస్తూ ఓ ప్రశ్న అడగండి. ఉదాహరణకి, అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా గురించి చెప్పు అన్నారనుకోండి. అదేమంటుంది? నిజానికి అలీబాబాకి అమెరికన్ ప్రెసిడెంట్కి సంబంధం లేనే లేదు, మీకు తెలుసు, కానీ దానికి తెలీదు. మరి ఏఐ ఏం చెప్పే అవకాశం ఉంది? నిజాన్ని చెక్ చేసుకునే పవర్ఫుల్ ఏఐ చాట్ బాట్ అయితే ఫ్యాక్ట్ చెక్ మోడ్లోకి వెళ్ళాలి, మన ప్రశ్నని కరెక్ట్ చేసుకోమని అడగాలి. కానీ సాధారణంగా ఏఐ టూల్స్ అలా చేయవు. ఎందుకంటే వాటికిచ్చిన ట్రైనింగ్ ప్రకారం యూజర్ని తప్పుపట్టడం మర్యాద కాదు. సరే, ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా కాదు, నిజానికి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి కదా. కానీ అలా చెబుతుందన్న గ్యారంటీ లేదు. ఏఐ ఈ విధంగా ఎందుకు పనిచేస్తుంది? అబద్ధమైనా నిజమైనా కాన్ఫిడెంట్గా చెప్పేలా ఏఐ టూల్స్కి శిక్షణ ఇచ్చారు. కాబట్టి మనం ఏదైనా అడిగినప్పుడు ఏఐ చాట్ బాట్ ఏమనుకుంటుందంటే, నన్ను అడిగారు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటుంది. ఇక్కడ మనం అడిగిందేంటి? అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా గురించి చెప్పు అన్నాం. అది ఇలా ఆలోచిస్తుంది. అలీబాబా అంటే కథలు, ప్రెసిడెంట్ అంటే పాలన. సో అలీబాబా పాలన గురించి మనం ఒక కథ అల్లాలి అని డిసైడ్ అయిపోతుంది. వెంటనే ఒక పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. అన్నీ కాకపోయినా చాలా చాట్ బాట్స్ ఈ పద్ధతిగానే పనిచేస్తాయి. ఎందుకంటే ఏఐ మనిషి కాదు, దానికి నిజం అంటే ఏంటో తెలీదు. ఇది వినడానికి వింతగా ఉండవచ్చు, కానీ నిజం ఇదే. ఏఐకి నిజం అంటే తెలీదు, అబద్ధం అంటే కూడా తెలీదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే ప్రాసెస్. ఏ పదం పక్కన ఏ పదం వాడితే వాక్యం అందంగా, సహజంగా, అర్థవంతంగా ఉంటుంది అనేది మాత్రమే. ఏఐ చాట్ బాట్కి చరిత్ర పుస్తకం అయినా, హ్యారీ పాటర్ నవలైనా ఒకటే. దాని దృష్టిలో ఆ రెండు పదాల సమూహాలే. అందుకే అది రియల్ హిస్టరీ అడిగినా చెప్తుంది, ఫేక్ స్టోరీ అడిగినా చెప్తుంది. రెండింటినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఏఐ చాట్ బాట్లు పొరపాట్లు చేయడానికి ఒక విధంగా మనం ప్రశ్నని అడిగే పద్ధతి కూడా కారణమే. అసలు మనం గమనించం గానీ కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్నలోనే దానిని తప్పుదారి పట్టించే క్లూస్ వదిలేస్తుంటాం. ఉదాహరణకి 2024లో ఇండియా గెలిచిన వరల్డ్ కప్ మ్యాచ్ గురించి చెప్పు అని అడిగామనుకోండి. మనం ఆ సంవత్సరం కప్పు గెలవకపోయినా ఏఐ ఆన్సర్ చెప్పేస్తుంది. మన ప్రశ్నలో గెలిచినా అని ఉంది కాబట్టి మనల్ని నొప్పించకూడదు అనుకుంటుంది. దానికి అలాంటి మర్యాద నేర్పారు. కాబట్టి వెంటనే ఒక కల్పిత మ్యాచ్ క్రియేట్ చేస్తుంది, స్కోర్లతో సహా వర్ణించేస్తుంది. దీన్నే సైకో ఫ్యాన్సీ అంటారు. అంటే ఎదుటి వారికి నచ్చేలా మాట్లాడడం అన్నమాట. నిజానికి ఏఐ చాట్ బాట్ అనేది ఒక రచయిత లేదా కవి లాంటిది. దానికి క్రియేటివిటీ ఉంటుంది,
కవిత్వం రాయమంటే ఏదో ఒకటి రాహేస్తుంది. అక్కడ ఓకే, ఎందుకంటే కవిత్వంలో కల్పనలు ఉండొచ్చు, పూర్తి నిజాలు అవసరం లేదు. కానీ న్యూస్ చెప్పమన్నప్పుడే కవిత్వం అల్లితే కష్టం. అందుకే ఇంటర్నెట్ సెర్చ్ని చాట్బాట్స్కి అనుసంధానం చేయడం వల్ల ఇప్పుడు కొంతవరకు ఈ పరిస్థితి మెరుగుపడింది. ఈ ఏడాది ఈ లోపాన్ని మరింతగా సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఏఐ చెప్పే ఏ సమాచారాన్నైనా ఇప్పటికీ గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ మెడికల్, లీగల్ విషయాల్లో 1కి 2 సార్లు మాన్యువల్ చెక్ చేసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా ప్రమాదమే.